జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. చాలామంది అంటారు, ఏంటి ఈ ఇంటి పరిస్థితులు బాగోలేవండి అంటాడు. వస్తాడు, ఈ కిటికీని ఇక్కడే, ఈ కిటికీలోనే తిరుగుతుంది దురాత్మ, దీన్ని పట్టుకొచ్చి ఇంకో ప్లేస్గా మార్చు అంటాడు. ఇప్పుడు నిజంగా ఆడు వచ్చి ఏం లేదమ్మా అంటే డబ్బులు ఇస్తారా? మరి వచ్చినోడు ఏదో చెప్పాలా? నేను ఎప్పుడు ఒక మాట చెప్తానండి, అన్ని వాస్తు ప్రకారం కట్టుకున్న ఇంటిలో సమస్యలు లేవని చెప్పండి, నేను కూడా వాస్తు ఫాలో అయిపోతా. ఉన్నాయా లేవా? మరి కరెక్ట్గా ముహూర్తానికే లోపలికి అడుగు పెట్టి, మీకు అర్థమైందా? మీకు నేను అది చెప్తాను. మా ఇల్లు ఎలా ఓపెన్ అయిందో తెలుసా? మేము రక్షణ పొందకపోవడము, మా నాన్నమ్మ గారు ఒక్కరే ఆమె రక్షణ పొందారు. మా పెద్దనాన్నగారు వీళ్ళందరూ కూడా విగ్రహారాధన చేసేవారు. మా ఇల్లు ఎలా ఓపెన్ అయిందంటే, ఇంటూ మా పెద్ద ఇల్లు ఉంటుంది కదండి, ఆ రూమ్లోనూ గోమాతను తీసుకొచ్చి తిప్పి అక్కడ పొయ్యి పెట్టి అక్కడ పేడ వేయించారు ఇంటి మధ్యలో. మా హౌస్ ఓపెనింగ్ అలా జరిగింది. ఇప్పుడు కూడా అదే ఇంట్లో ఉంటున్నాం, గత రక్షణ పొందాం. మా ఇంటి ముందు ఎప్పుడు కూడా ఒక బూడిద గుమ్మడికాయ అలాడేది. మా పెద్దనాన్నగారు పోర్షన్ ముందు ఒక బూడిద గుమ్మడికాయ, మా ఇంటి ముందు ఒక బూడిద గుమ్మడికాయ వేలాడేది. అంటే మా హౌస్ ఓపెనింగ్ ఎలా జరిగిందంటే, గోమాత లోపలికి తీసుకొచ్చి పంతులు గారు అక్కడ పేడ వేయించి అక్కడ పొయ్యి పెట్టి పాలు పొంగిస్తే గృహప్రవేశం జరిగింది. మీకు అర్థమైందా? అలా గృహప్రవేశం జరిగిన తర్వాత మా అన్నయ్య చనిపోయాడు. మేము ముగ్గురం అండి. మా పెద్ద అన్నయ్య ఉండేవాడు, ఆయన 10th క్లాస్ తర్వాత చనిపోయాడు. తర్వాత అక్క, నేను ఆఖరు. మరి గోమాతను తీసుకొచ్చే లోపల పెట్టి పేడేయించి పంతులు గారి ముహూర్తంతో వేద మంత్రాలతో, మీకు అర్థమవుతుందా? మా హౌస్ ఓపెన్ అయ్యింది. హౌస్ ఓపెన్ అయిన కొంతకాలానికే నా అన్నయ్య చనిపోయాడు. మరి ముహూర్త ప్రకారమే ఇల్లు కట్టాం. పంతులు గారు చెప్పిన ముహూర్తానికే హౌస్ ఓపెన్ చేశాం. పంతులు గారు చెప్పినట్టే పాలు పొంగించాం. కానీ అతి త్వరలోనే మా అన్నయ్య చనిపోయాడు. మా అన్నయ్య పేరు నాగేశ్వరరావు. చాలా తొందరగా చనిపోయాడు. అప్పట్లో ఎందుకు పెట్టారంటే, మా మేనమామ పొట్లో పాలు పోసి నాగుల చవితి రోజున మా అన్నయ్యకి నాగేశ్వరరావు అనే పేరు పెట్టాడు. మీకు అర్థం ఉందా? ఆయన చనిపోయాడు. మా నాన్నగారు కృంగిపోయారు. ఆ దెబ్బకి ఎంత కృంగిపోయారనంటే, తర్వాత ఆ బెంగతోనే చనిపోయారు. చాలా చిన్న వయసులో నాన్నగారు, చాలా చిన్న వయసులో చనిపోయారు. అప్పటికి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. నా ఇంటర్మీడియట్ వయసులోనే నాన్నగారు చనిపోయారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఎందుకు వాస్తు నమ్మను, ఎందుకు ఈ దేవుడు నిజమైన దేవుడని విశ్వసించి ఈరోజు ఖచ్చితంగా ఎందుకు ప్రకటిస్తున్నా, నా కుటుంబంలో నేను చూసా. ఇంటికి ఎక్కడ దిష్టి తగిలేద్దని చెప్పి బూడిద గుమ్మడికాయలు కట్టించారు. ఉన్నాయా మీ ఇంట్లో? ఇప్పుడు బూడిద గుమ్మడికాయల ప్లేస్లో ఏమొచ్చినాయి చెప్పండి గట్టిగా? కోతి బొమ్మలు. మళ్ళీ మామూలు కోతి బొమ్మ కాదు అది. చెప్పండి, ఏం తగులుద్దని? ఆ ఫోజు నువ్వు పెట్టి నీ ఫోటో బయట పెడితే ఇంకా దిష్టి తగలకుండా ఉంటుంది. నిజమే. ఇంకొంతమంది ఏనుగు కొన్ను పెడతారు. ఏ కన్ను? ఏనుగు కొన్ను. ఏనుగు కొన్ను నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇంటికి దిష్టి తగిలిందని చెప్పి బూడిద గుమ్మడికాయ కడతాం, లేదా కోతి ఫ్రేమ్ కడతాం, బాగానే ఉంది. మరి నీకు కూడా దిష్టి తగులుద్ది కదా. ఓ బుల్లి బూడిద గుమ్మడికాయ ఇక్కడ తగిలించుకుంటే ఎలా ఉంటుంది? ఇలా స్త్రీలు అనుకోండి కొంగు కట్టుకుంటే ఎలా ఉంటుంది? ఎవరిని అడిగారు అనుకోండి, దిష్టి తగిలేస్తుంది పాస్టర్ గారు, అందుకే ఒక బూడిద గుమ్మడికి ఇలా తగిలించుకున్నానండి. లేడీస్కి అయితే జడ ఉంటుంది కదండి, మగాళ్ళకి అయితే తప్పదు, మేము ఎక్కడో చోట పెట్టుకోవాలా. అలాగే ఇప్పుడు అక్కడ
అక్కడ బూడిద గుమ్మడికాయ కట్టినప్పుడు మరి నీ మొహాన్ని కూడా బూడిద గుమ్మడికాయ కడితే నీకు కూడా ఏం తగలకుండా ఉంటుంది? గట్టిగా చెప్పండి. దిష్టి తగలకుండా ఉంటుంది కదా. బూడిద గుమ్మడికాయ కడితే దిష్టి ఆగిపోవడం, ఏనుగు కన్ను పెట్టుకుంటే దిష్టి ఆగిపోవడం, యంత్రాలు కట్టుకుంటే దిష్టి ఆగిపోవడం, కోతి వెక్కిరించే కోతి బొమ్మ పెట్టుకుంటే ఆగిపోవడం వాక్యానుసారమా? అర్థమైందా? సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలా. గొండ్రాలు ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిందండి? మళ్ళీ చెప్తున్నా, మన ఇంట్లో సమస్య రావచ్చు, వ్యాధి రావచ్చు, అప్పుల సమస్య రావచ్చు, ఏదైనా రావచ్చు అండి. నువ్వు మోకరించి ప్రార్థన చేయి, నీ దైవజనుడితో సమస్య చెప్పు. ఖచ్చితంగా ఆ సమస్య నుంచి పరసంబంధమైన ఎలీషా విడిపించగలిగిన సమర్థుడు. కాబట్టి మన సమస్యను ఎవరి దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళాలి సమస్య వచ్చినప్పుడు? రండి, రెండో మాట చదువుదాం. రెండో క్వాలిటీ, అదే 2 రాజుల గ్రంథము 26వ వాక్యం. నీవు ఆమెను ఎదుర్కొన్నటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకామె, చాలండి, ఇలా చూడండి నా వైపు ఒకసారి. ఫస్ట్ క్వాలిటీ ఏంటి? సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళింది? దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. రెండో విషయం ఏంటి తెలుసా? ఇప్పుడు దూరం నుంచి వస్తుంది, ఈయన కర్వేలు పర్వతంపై ఉన్నాడు, దూరం నుంచి చూశాడు. అరే, వచ్చి ఆమె మనకు ఆతిథ్యం ఇచ్చే ఆ గనురాల్లా ఉందే అని అనుకున్నాడు. ఎందుకని? చూడగానే గెహాజీని పిలిచాడు. అరే గెహాజీ, దూరం నుంచి గనురాలు వస్తుందిరా, ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు నీ బిడ్డ సుఖంగా ఉన్నారా అని అడిగిరారా అని పంపించాడు. వాస్తవానికి ఈమె ఎవరి దగ్గరికి వస్తుంది కదా. కానీ ఈ దైవజనుడు ఆత్రం చూడండి, ఎందుకు ఆతృతో తెలుసా? ఆమె ఈయన వెళ్ళినప్పుడల్లా ఈయనకి ఏం చేస్తుంది? అక్కడ ఆతిథ్యం ఇస్తుంది, పరిచర్య చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మందిరంలో ఎవరు ఎక్కువ పరిచర్య చేస్తారో, మందిరంలో ఎవరు దైవజనుని ఎక్కువ ప్రేమిస్తారో, పరిచర్య కొరకు దేవుని మందిరం కొరకు ఎవరు ప్రయాసపడతారో తెలియకుండానే ఆటోమేటిక్గా దైవజనుడికి ఆ విశ్వాసిపై ఏం పడుతుందో తెలుసా? ప్రేమ వస్తుంది. అరే, ఈ విశ్వాసి మంచి పరిచర్య చేస్తున్నారండి సంఘానికి, ఈ సహోదరుడు మంచి పరిచర్య చేస్తున్నాడండి అని ఆటోమేటిక్గా వాళ్ళపై ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం అంటే అందరి కొరకు ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళపై కొంచెం ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది, ఉండదా? అది తప్పు అంటారా? కొంతమంది పరిచర్య చేయరు, వాళ్ళనే పొగుడుతారు. పాస్టర్ గారు, మరి నువ్వు కూడా చేయొచ్చు కదా. మనం చెయ్యం. ఎవరినైనా పొగిడితే మనిషికి వచ్చినట్టు వచ్చేది కోపం. బాగా ఆలోచించండి. రావచ్చా? అప్పుడు మనకేమనిపించాలి తెలుసా? ఆ సిస్టర్ పరిచర్య చేస్తుంది, ఆ బ్రదర్ పరిచర్య చేస్తున్నాడు, అందుకనే దైవజనుడు ఆయన్ని ఎక్కువ అభిమానిస్తున్నారు, నేను కూడా అలా చేస్తే నన్ను కూడా అభిమానిస్తారు కదా అని ఉండాలి వద్దా? ఆ ప్రాంతం ఎంతోమంది ఉండొచ్చు, కానీ గనురాలంటే ప్రత్యేకమైన అభిమానం దైవజనుడికి. ఎందుకని? అరే, మనల్ని ఎంత ప్రేమిస్తుంది. ఒక దైవజనుడిని ఒక తండ్రిగా, ఒక బ్రదర్గా, ఒక సోదరుడిగా ప్రేమించి ఇంత చక్కగా దైవజనుడికి పరిచర్య చేస్తుంది. ఈమె ఇంత ఆత్రంగా వస్తుందంటే, అరే త్వరగా నువ్వు ఎదుర్కొని పరిగెట్టుకుని వెళ్ళి ఆమె బిడ్డ సుఖంగా ఉన్నారా అడిగిరారా అని చెప్పి గెహాజీని పంపించాడు. చూడండి, ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ఆమె దైవజనుడి దగ్గరికి వచ్చింది సమస్య వచ్చినప్పుడు. రెండోది ఏంటంటే, ఇప్పుడు గెహాజీ వచ్చాడు కదా, గెహాజీ వచ్చి అమ్మా నీవు నీ బిడ్డ సుఖంగా ఉన్నారా అని అడిగాడు. అడిగితే ఏ సుఖంగా ఉన్నామయ్యా, బిడ్డ చనిపోయాడయ్యా అందా. ఏమంది? సుఖంగా ఉన్నారా? చనిపోయాడు కదా. అంటే రెండో క్వాలిటీ ఏంటో తెలుసా? తన సమస్యను ఎవరికి చెప్పాలో వారికే. మరలా కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్ళి కింద ఏం చెప్పింది ఒకసారి చదవండి. ఒకసారి ఒక్క మాట చదివించి ఎదురుకెళ్దాం. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహాజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు మరుగు చేసెను. అప్పుడు ఆమె కుమారుడు కావాలనని నేను నా ఏలిన వాడనైన నిన్ను అడిగితినా? చాలండి. ఇలా చూద్దాం ఒకసారి. ఇప్పుడు గెహాజీ ఎదురొస్తే ఏం చెప్పింది ఈమె? అమ్మా ఏం చెప్పింది? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంది? ఆయన పాదాలు పట్టుకుని, దైవజనుడా, నా ఏలినవాడా, ఆ రోజు నేను చెప్పాను కదా నన్ను భ్రమ పెట్టొద్దని,
అనేసరికి ఆయనకి విషయం అర్థమైపోయింది. అంటే పక్కనున్న శిష్యుడికి చెప్పలా. గనురాల నుంచి మనం నేర్చుకోవాల్సిన రెండో పాఠం ఏంటి అని అంటే, నీ సమస్యను ఎవరికి పడితే వాడికి చెప్పకూడదు, ఎక్కడ పడితే అక్కడ చెప్పకూడదు. మరి ఎవరికి చెప్పింది? గెహాజీ అడిగితే బాగున్నాం అని అంది. కానీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుని కన్నీటితో తన సమస్యను చెప్పుకుంది. అంటే ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ అంతా బాగున్నారా అని అడిగితే ఏం బాగండి, అన్ని సమస్యలే చెప్తున్నారా? ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో తెలుసా? దేవుడి కృపను బట్టి బాగున్నామండి. ఇంట్లో అనారోగ్యం ఉన్నా అదే మాట చెప్పు, అప్పుల ఊపున్నా అదే మాట చెప్పు, నీ భార్యాభర్తల మధ్య సమస్య ఉన్నా సరే గడప దాటి బయటకు చెప్పుకో. ఎందుకో తెలుసా? నీ సమస్యను ఎవడని తీరుస్తారా? మీ ఇంకా విచిత్రం చెప్పనా? ఒకవేళ మీకు సమస్య ఉన్నప్పుడు వాళ్ళు తీర్చకపోగా మనల్ని ఏం చేస్తారు తెలుసా? హేళన చేస్తారు. ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉన్నారండి, నిజంగా పాపం కొంతమందికి ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళు బాగా చదువుతారు. గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పిల్లల్ని ఇతర పిల్లలతో కంపేర్ చేయొద్దు. వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, నువ్వు ఉన్న మొద్దు మొహం, ఆడ ఐక్యూ లెవెల్ ఎక్కువ. ఈ చెప్పేవాడు కనీసం 10వ తరగతి పాస్ అయ్యాడు. వీడు నీ ఐక్యూ నీ కొడుకు వచ్చింది, మరి నీ ఐక్యూ నీ కూతురుకు వచ్చింది. నువ్వు చదవలేదు, నాకంటే అబ్బలేదండి. మరి నీకు అబ్బకపోతే నీ కూతురు కూడా అబ్బదు. ఎక్కడి నుంచి వస్తాయి? నీకు లేని ఆ ఐక్యూ లెవెల్స్ నీ బిడ్డకి ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయా? వస్తాయా? కాబట్టి కంపేర్ చేయొద్దు ప్లీజ్. నేను ఈ విషయం చెప్తున్నా, వాళ్ళ లెవెల్కి అంతవరకే చదివారు, ఇంకంతమంది చదవలేరు వాళ్ళు. నువ్వు కష్టపెడితే చచ్చిపోతారు, కష్టపెడితే ఆత్మహత్య చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, చదువుకుని పిల్లలు గుర్తుపెట్టుకోండి. నీకు సబ్జెక్ట్ రాలేదనుకోండి, పక్కోళ్ళ దగ్గరికి నాకు ఈ సబ్జెక్ట్ రాలేదని ఏడవద్దు. ఎందుకో తెలుసా? వాళ్ళు నీ సమస్య తీర్చకపోగా ఏమంటారు తెలుసా? దీనికి చదువెక్కదో అని పక్కోళ్ళ దగ్గరికి వెళ్ళి కామెంట్ చేస్తారు. ఇది నిజం. అందుకే ఎవరైనా మన గురించి సమస్యల గురించి అడిగారు అనుకోండి, కృపను బట్టి హ్యాపీగా ఉన్నామండి, దేవుడు గాడ్ బ్లెస్. 100 సమస్యలు లోపల ఉన్నా సరే నువ్వు బయటకు అలాగే ఉండాలి. నీ చిరునవ్వు బయటికి చెదరకూడదు, అంటే హ్యాపీగా ఉండాలి. నీ దుఃఖం బయటికి కనబడకూడదు, పంటి బిగువున అణుచుకుని బయటికి నువ్వు రావాలి. ఎవరు అడిగినా ఇదే మాట చెప్పు. ఒకవేళ నీకు నీ భర్తకి సమస్య అయి బయటకు వచ్చినా, ఏంటమ్మా గొడవ పడతా, ఏమి చిన్న సమస్య అంటే పెద్ద ఇష్యూ కాదండి, మేమిద్దరం ఒక్కటే అని చెప్పాలి. అంతేగాని బయటకు పనికి మల్లుడు కొట్టేయాడు అని చెప్పకో. ఎందుకని చెప్పు. ఆవిడేమో నారుస్తుందా తీరుస్తుందా? బయట అమ్మ నువ్వు ఎంత మంచిదాను అమ్మ, నేను కొట్టేశాడా అని అంటది. బయటికి వెళ్ళి దీనికి ఎలాగే జరగాల, ఏమైనా మంచిదనుకుంటున్నారండి? ఇప్పుడు చెప్పడం వల్ల మంచా చెడా? అందుకే ఎక్కడ పడితే అక్కడ నీ సమస్య చెప్పకో. చెప్పాల్సిన చోట చెప్పాల్సిన వ్యక్తితో చెప్పు. గెహాజీ అడిగితే హ్యాపీగా ఉన్నామయ్యా. వాస్తవానికి బిడ్డ చనిపోలేదా? నిజంగా చనిపోయినప్పుడు ఎవరైనా అడిగితే దుఃఖం పెళ్ళికి వస్తుంది, కానీ దుఃఖాన్ని అణుచుకుందండి. ఎవరి దగ్గరికి వెళ్ళే వరకు? చప్పట్లు కొట్టి దేవుడి నామని మహింపరుద్దామా? ఎందుకు గొండ్రాలు ఊరికి అయిపోతారా? అయిపోరు. సంథింగ్ స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు ఏడ్ చేయడం గొప్ప విషయం కాదు, ఆ సమస్యను ఎదుర్కోగలిగే గుండె నిబ్బరం మనకు ఉండాలి, కష్టాన్ని దాచుకునే నిబ్బరం ఉండాలి. అందుకే ఎప్పుడు ఒక మాట చెప్తాను, సంసారం చేసేటప్పుడు అంటే కుటుంబ వ్యవహారంలో ఉన్నప్పుడు సహజంగా లోకంలో ఒక సామెత అంటారు, మీకు కూడా తెలుసు, నీటికి గట్టు సంసారానికి గుట్టు చాలా అవసరం. ఎందుకని? నీటికి గట్టు లేకపోతే అది ఎక్కడ పడితే అక్కడ ప్రవహిస్తుంది. సంసారానికి గుట్టు లేకపోతే నీ సంసారం అంతా నడు రోడ్డు మీద ఉంటుంది. వివాహం చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, అబ్బాయి నాకు సమస్య లేదన్న, ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది. ఉండకపోతే అది సంసారమే కాదు. కొంతమంది అంటారు, ఏమైనా పాస్టర్ గారండి మా ఆయనకి నాకు సరైన సమాధానం లేదండి, అప్పుడప్పుడు కోపాలు తాపాలు గొడవలు రావాలి. గొడవలు రావట్లేదంటే ఏమి లేదని అర్థం తెలుసా? చెప్పండి గట్టిగా. ప్రేమ ఉన్నప్పుడే ఫీల్ అవుతారు, ప్రేమ లేదనుకోండి ఆడు ఎలా చెప్తే నాకు ఎందుకని ఈవిడ అనుకుంటుంది. అంటే నేను మళ్ళీ చెప్పనా, కుటుంబాల్లో కోపాలు ఉండాలి, సరదాలు ఉండాలి, సరసాలు ఉండాలి, సరదాగా మాట్లాడుకోవడం ఉండాలి, గొడవ పడ్డాలు ఉండాలి, అలగడాలు ఉండాలి, అలిగితే మరలా భర్త బ్రతిమాలడాలు ఉండాలి, భర్త కోప్పడితే భార్య అలగడాలు ఉండాలి. అది పర్ఫెక్ట్ లైఫ్, అది పర్ఫెక్ట్ ఫ్యామిలీ. అంతేగాని కొంతమంది ఏమనుకుంటూ తెలుసా, ఏంటి పాస్టర్ గారండి అసలు గొడవలే జరగకపోతే అది మంచి కుటుంబం కాదు, దరిద్రమైన కుటుంబం. అది జరగాలి గొడవలో. ఎందుకో తెలుసా? ప్రేమ ఉన్నప్పుడు నన్ను పట్టించుకోవట్లేదు, కోపం వస్తుంది కదండి.
ఇప్పుడు మనకి ఎవరు ఎక్కువ ఇష్టం ఉంటారో వాళ్ళు మనతో మాట్లాడకపోతే మనకేమొస్తుంది? ఆడు మనకు అది సంబంధం లేదనుకోండి, ఆడు మాట్లాడకపోతే నాకెందుకు అనుకుంటాం కదా. ఇప్పుడు మీకు బాగా ఇష్టమైన ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి పక్కన, వాళ్ళు మీతో మాట్లాడకపోతే మీకు ఏమనిపిస్తుంది? కోపం వస్తుంది. మీకు సంబంధం లేని పిల్లలు ఎవరైనా మాట్లాడలేదా, అది మాట్లాడకపోతే నాకెందుకు అనుకుంటారుగా. అంటే కోపం ఎవరి మీద వస్తుంది? ఎవరిపై ఎక్కువ ఇష్టం ఉంటుందో వాళ్ళపై ఉంటుంది. అర్థమైందా? అందుకే కొన్ని సందర్భాల్లో దైవజనుడు ఎందుకు గద్దిస్తాడు తెలుసా? దైవజనుడికి ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్నవాడే గద్దిస్తాడు. ప్రేమ లేకపోతే ఎలా చేస్తే నాకెందుకండి, నాకు కానుకొస్తుందా లేదా అనుకుంటారు. దైవజనుడు గద్దించేవాడికే నిజమైన ప్రేమ ఉంది. పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంతేగాని నన్ను గద్దించేస్తున్నానని నేను కఠినంగా నో. ఇప్పుడు మీ బిడ్డలకి ప్రేమ ఉందండి, మీ బిడ్డ వెళ్ళి మట్టి తింటున్నాడు, మీరు ఏం చేస్తారు? నా బాబే, నా బుజ్జే, ఎంత చక్కగా తింటున్నావు నాయన అంటారా? ఏమంటారు? ఫస్ట్ గద్దిస్తారు, రేయ్ మట్టి తినకో అంటారు. అప్పుడు కూడా వెళ్ళి తింటున్నాడు అనుకోండి, ఏం చేస్తారు? గట్టిగా చెప్పండి, కొడతారు. ఇప్పుడు మీ కొడుకు మీద మీకు ప్రేమ ఉందా లేక కొట్టారా? ఎందుకు ప్రేమ ఉందని తెలుస్తుంది? ఆడు మట్టి తింటే వాడు ఆరోగ్యానికి ప్రమాదం. అప్పుడు ఏమన్నా తెలుసా? నా బిడ్డే కదండి, నా బిడ్డ మీద నాకు ప్రేమ ఉంది. ఇప్పుడు అత్తో లేకపోతే పక్క వాళ్ళు ఎవరు వచ్చి ఎందుకమ్మా బిడ్డను అలా కొట్టుకుంటాం అంటే, నా బిడ్డ నేను చంపుకుంటానా? నా బిడ్డపై నాకు ప్రేమ ఉండదా? పాడైపోతే నేను పాడైపోతా, నా కన్న పేగు, వాడు మట్టి తింటే పోయేది నా బిడ్డ, అందుకే నా కోపం వచ్చింది కొట్టా. అలాగే నా బిడ్డ మీద ప్రేమ లేదా? ఇప్పుడు కొట్టేసిన తర్వాత వాడు ఏడుస్తూ ఉన్నాడు అనుకోండి, ఇల్రా నీ చావు నువ్వు చావు అంటారా? ఆడు ఏడుస్తూ ఉంటే మరలా తీసుకుని ఏం చేస్తారు? హక్కుని చేర్చుకుని నా బాబు కాదని అవసరమైతే ఇంకో 2 బిస్కెట్ ప్యాకెట్లు ఎక్కువ కొనుక్కొస్తారు. అప్పుడు నిజమా కాదా? దెబ్బ కొట్టింది నువ్వే, బిస్కెట్ ఇచ్చింది చెప్పండి గట్టిగా. నిన్ను గద్దించేది దైవజనుడే, నీ కొరకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేసేది దైవజనుడే. ఆ ప్రేమ ఎందుకో కొంతమందికి అర్థం కాదండి. మీకు అర్థం అవుతుందా? అందుకే సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎక్కడా చెప్పొద్దు దయచేసి. బైబిల్ ఏమో తెలుసా? స్నేహితుల్ని నమ్మొద్దు, ముఖ్య స్నేహితులను కూడా. చాలామంది మా బెస్ట్ ఫ్రెండ్ అండి, నీకు ముంచే ఫ్రెండ్ ఆవిడే, ఈడు నా బెస్ట్ ఫ్రెండ్ అండి, ముంచేవాడు ఆడే. నేను చెప్పట్లేదండి, బైబిల్లో ఉందా లేదా? స్నేహితుని నమ్మొద్దు, ముఖ్య స్నేహితుని యందు నమ్మిక. ఎందుకని బాగా ఆలోచించండి. ఫ్రెండ్ అని చెప్పి ఫ్రెండ్ చెల్లెలికి సైడ్ కొట్టే ఎదవలు లేరా? ఫ్రెండ్ అని చెప్పి ఫ్రెండ్ భార్యకు సైట్ కొట్టి లేపుకెళ్ళిపోయిన దరిద్రులు లేరా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్షిప్ చేయడం తప్పు కాదు. కానీ ఫ్రెండ్షిప్ ఎక్కడి వరకు ఉండాలి తెలుసా? నీ గడప బయట వరకు ఉండాలి. తాగుపోతే ఎదవలు ఇంటికి తీసుకొచ్చి మీటింగ్ పెట్టి అక్కడ మందు పోసుకుని తాగుతూ ఉంటారు. ఎంత దరిద్రం తెలుసా? నువ్వు తాగేసి పడి ఉంటావు, ఆడు నీ భార్య వైపు వంకర చూపులు చూస్తూ ఉంటాడు. ఎంత దరిద్రం ఇది! నేను మళ్ళీ చెప్తున్నాను, స్త్రీలైనా పురుషులైనా మీ స్నేహితులను ఎంతలో ఉంచాలో అంతే, అంతకు మించి రానివ్వద్దు దయచేసి. అది వాక్యానికి. తర్వాత నువ్వే నష్టపోయిన వాళ్ళకి అర్థమవుతుందా? సో ఎవరైనా మీ సమస్యను అడిగారు అనుకోండి, మీరేం చెప్పాలా? చెప్పండి గట్టిగా, హ్యాపీగా ఉన్నామండి అని చెప్పాలా. భార్యాభర్తల సంఘర్షణ జరిగినా, మళ్ళీ చెప్తాను, భార్యకు భర్తకు గొడవ అయినప్పుడు రోడ్డు ఎక్కేయకండి. కొంతమంది మహానుభావురాలు ఉంటారు, ఇంట్లో మాట్లాడరు. ఎక్కడ మాట్లాడతారు? నేను రాను ఇంకా అని తట్టాబట్ట సత్తుకుని వెళ్ళిపోద్ది. 2 రోజు సిగ్గు లేకుండా బుట్టట్టుకుని మళ్ళీ వద్ది. నిన్నే కదమ్మా అసలు నేను గొడవ తక్కను అని ఏదో ఆవేశంలో అంటాం. వెళ్ళడం ఎందుకు? సిగ్గు లేకుండా మళ్ళీ నువ్వు ఇక్కడే కాపురం చేయాలి, తప్పదమ్మా. అది ఒక్కసారి బంధం పడిన తర్వాత వెళ్ళిపోదామంటే తెంచుకునే బంధం మాత్రము కాదు. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు జతపరిచిన వారిని మనుషులు సంసార బంధం అంటే కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, కొట్టుకోవడం అంటే తిట్టుకోవడం అంటే మళ్ళీ తట్టాబొట్ట సర్దుకుని ఇక్కడికే రావాలా? మాట్లాడితే వెళ్ళిపోమని ఎవడు చెప్పాడు? అందుకే చెప్తాను, అత్తింటికి వచ్చిన తర్వాత అస్తమాన అమ్మలతో మాట్లాడొద్దమ్మా. పోసకూర్చున్నట్టు అన్నీ చెప్తూ ఉంటారు. ఈ రోజులో కొన్ని సంసారాలు కాలిపోవడానికి కారణం తల్లులే. ఇప్పుడు సహజం కోపం వచ్చినప్పుడు
మనకు కొంచెం తరం వెనక్కి వెళ్తే, నేను పోస్టల్ డిపార్ట్మెంటే, మనకు మొబైల్స్కి ముందు తరానికి వెళ్ళిపోతే, మనందరం మొబైల్స్ యుగంలో పుట్టాం. ఇక్కడ పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు కదా. మొబైల్ తరానికి ముందు వెళ్తే భార్య భర్త కోపం వచ్చింది అనుకోండి, ఈమెం చేసేది చెప్పండి? లెటర్ రాసేది. ఈ లెటరు పోస్ట్ మ్యాన్ సరైనోడైతే తొందరగా అందేది, లేకపోతే అందనే అందదు. అది ఈ అంది ఆ తల్లో తండ్రో ఇంటికి వచ్చేసరికి వీళ్ళిద్దరూ చక్కగా చట్టా పట్టాలు వేసుకుని ఉండేవారు. ఇదేంటే లెటర్ రాసావు నాకు అంటే, అది 15 రోజుల క్రితం. ఇప్పుడు సెట్ అయిపోయాం, కుటుంబాలు బాగుండేవి. ఇప్పుడేమవుతుంది, ఆడు కొట్టడం ఏ అనేసరికి అమ్మా వెంటనే అమ్మేమంటది, వచ్చాయి ఆడొద్దు నీకు. అంత ఆవేశం ఏంటి, వేరావేశం? పెళ్ళి ఎందుకు చేసావు? పుట్టింటికి వచ్చామనా? నేను అనుకుంటాను అసలు ఫోన్లు లేకపోతే కుటుంబాలు ఎంతో బాగుంటాయి అనుకుంటాను. లెటర్ రోజులు సక్రమంగా ఉండేవి, ఈ ఫోన్లు వచ్చిన తర్వాత తగలడిపోతున్నాయి. ఎందుకని? ఒకవేళ ఈవిడికి సపోర్ట్ లేకపోతే ఏముండేది కాదు. ఇప్పుడు రవాణా సౌకర్యాలు వచ్చాయి, స్కూటీలు వచ్చాయి, ఆటోలు వచ్చాయి, వెళ్ళిపోతున్నారు. రవాణా సౌకర్యాలు లేనప్పుడు ఆ బస్సు వచ్చే వరకు అక్కడ వెయిట్ చేయలేక ఆడుతూనే పడి ఉండేవారు. మళ్ళా 2 రోజులకి సక్కి పడేవారు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న ఆవేశం మరి కొద్దిసేపటికి ఉండదు. బాగా ఆలోచించండి. ఒక నీళ్లు, ఒక ప్రవాహం లాంటి నీళ్లు ఒక చోట ఉన్నాయి, లేకపోతే ఒక కుండి అనుకుందాం, లేకపోతే ఒక తొట్టు అనుకుందాం. నీళ్లు మామూలుగా ఉన్నప్పుడు చాలా ప్లెయిన్గా ఉంటాయి కదా. ఒక రాయి వేయండి, మామూలుగా ప్లెయిన్గా ఉన్నప్పుడు అలా చూస్తే మన మొహం కనబడుతుంది కదా. ఒక రాయి వేసినప్పుడు ఏమవుద్ది? డిస్టర్బెన్స్ అవుతుంది, నీ ఫేస్ కనిపించదు, కొద్దిసేపు గలిబిలా అవుద్ది. ఒక అరగంట తర్వాత రండి, ప్లెయిన్గా అవుతుంది. సమస్య కూడా అంతే. సమస్య జరిగినప్పుడు ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. అర్థమవుతుందా? ఫెయిల్ అయిపోతే జీవితం అయిపోయిందా? మళ్ళా పాస్ అవుతావు. ఒకవేళ పాస్ అవ్వలేదు, వ్యాపారం చేసుకుంటావు. పాస్ అవ్వలేదు, ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటావు. ఏం కప్పులు ములిపోయినాయి అని తెచ్చేసుకుంటున్నారు అంతే. పాయసం తెచ్చుకుని బాటిల్ ఎట్టుకుని, అమ్మా మీ కళలు నేను నెరవేర్చలేకపోయాను, అందుకే ఈ జీవితం వ్యర్థం అనుకుని ఎండ్రిని తాగేస్తున్నాను. ఇదేం డ్రింక్ బాటిలా? ఇంకా అయిపోయింది జీవితం అంటే. పాస్ అవ్వకపోతే పాస్ అవ్వని వాళ్ళందరూ చచ్చిపోతారా? ఏదో ఒక ఫీల్డ్లో నీకు ప్రావీణ్యం ఉంటుంది. చదువునోడే గొప్పోడని కాదు. ప్రపంచాన్ని ఏలిన అనేక మంది, చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళే ఉన్నారు. ఫెయిల్ అయిపోతే జీవితం అయిపోద్దా? చెప్పండి అమ్మా, అయిపోతుందా? కాబట్టి ఆ సమస్య నుంచి మరలా నేను ఎలా ఓవర్కమ్ చేయాలా? మరలా పాస్ అవుతాను, మరలా చదువుతాను, పోరాటం చేస్తా. అంతేగాని ఈ లైఫ్ ఇచ్చింది ఒక లైఫ్. మరలా కుక్కగా, నక్కగా, బల్లిగా మనం పుట్టాం. ఉన్నది ఒకే లైఫ్. ఈ లైఫ్ని ప్రభు కొరకు బ్రతుకుతాం. నీకు ఆ చేతకాలం ఏమైంది? లైఫ్ అయిపోలేదుగా. లేదా భార్య భర్తల మధ్య సమస్య వచ్చింది, లైఫ్ అయిపోలేదుగా. చాలామంది ఆవేశంలో ఏం తీసుకుంటారు? నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు గండ్రాలకి ఒక్కగానొక బిడ్డ చనిపోయాడని చెప్పి, ఇంకెందుకు నా బిడ్డే లేనప్పుడు నేను చచ్చిపోదాం అనుకుందా? చెప్తున్నా, చావు సమస్యకు పరిష్కారం కాదు. బైబిల్ ఏముందో తెలుసా? జ్ఞానైన సొలొమోను గారు ఈ మాట రాశారు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవు. ఎలాంటి వాళ్ళు అంట? మనం చేతగాని వాళ్ళమా? చెప్పండి. సాధించే గట్స్ ఉండాలి మనలో. ఓడిపోయావు, ప్రయత్నం చేయి. నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడ నిలబడు. అక్కడ. మీకు అర్థమవుతుంది. నేను ఆరంభంలో సేవకు వచ్చినప్పుడు, ఖచ్చితమైన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి సంఘాన్ని గలిబిలి చేశాడు. చాలామంది ఏమన్నా తెలుసా? శ్యాము ఉన్నతమైన స్థితి నుంచి వచ్చి సేవ చేశాడు రా. శ్యామ్ పని అయిపోయింది, సంఘం చెదిరిపోయింది, ఇంకా శ్యామ్ సర్వీస్ లైఫ్ ఫినిష్. కుర్రోడు కదా, ఆవేశంగా వచ్చాడు అన్నారు. విచిత్రం ఏంటి తెలుసా? అన్న వాళ్ళు అక్కడే ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా తిప్పుతున్నాడు దైవజనుడిని. ఇప్పుడు ఏ ప్రాంతంలో నన్ను అవమానించారో వాళ్ళు నా డేట్స్ తీసుకుని, అయ్యా ఒక్క డేట్ కావాలయ్యా అనే పొజిషన్స్కి దైవజనుడిని రప్పించాడు. మీకు అర్థమవుతుందా? ఆ రోజు నేను కృంగిపోలా, ఆ రోజు బాధపడలా. బాధ వచ్చింది, దుఃఖాన్ని దిగమింగుకున్నా, మోకాళ్ళేసా, దేవా నా కంఫర్ట్స్ వదులుకుని నీ సేవకొచ్చా, నా కుటుంబం వ్యతిరేకిస్తే సేవకొచ్చా. మీకు తెలుసా, నేను సేవకు వచ్చినప్పుడు మా అమ్మగారికి ఇష్టంలా, నా భార్యకి ఇష్టంలా, మా మామయ్య గారు అత్తయ్య గారు కూర్చోబెట్టి చెప్పారు,
మా బావగారు అక్క కూర్చోబెట్టి చెప్పారు, దేవుడు దర్శనం ద్వారానే సేవకు వచ్చా, మా ఫ్యామిలీలో సేవకులు లేరు. అప్పుడు మా బావగారు ఏమో హై స్కూల్ ఇచ్చాము. మా మావి గారే మున్సిపల్ డిపార్ట్మెంట్, ఆయనకి 1,00,000 శాలరీ. అంత ఉన్నతమైన ఫ్యామిలీ కూర్చోబెట్టి ఏం చెప్పారు తెలుసా? నీకు జాబ్ ఉంది, వ్యవసాయం ఉంది, కంఫర్టబుల్ లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది. సేవ అంటే ప్రతి కొంపకే తిరగాల, అడ్డమైన వాళ్ళతో మాటలు పడాలా. ఇవి నువ్వు పడగలవా? మీకు ఎందుకండి ఇవి అని వాళ్ళందరూ వ్యతిరేకిస్తే ఒకే మాట చెప్పా, మీరు చెప్పింది కరెక్టే, కానీ నా దేవుడు పిలుస్తున్నాడు నన్ను, సేవకి వెళ్ళకుండా ఎలా ఉండగలను? ఆ రోజు వాళ్ళందరినీ కాదని సేవకు వచ్చా. విచిత్రం ఏంటో చెప్పనా? నేను సేవకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ నా బట్టి మారారండి. ఇప్పుడు అంటున్నారు, ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి అమ్మ మంచి కొడుకుని కన్నావమ్మా అని అంటుంటే మా అమ్మ ఉప్పొంగిపోతుంది. కొంతమంది వచ్చి అంటారు, ఎంత మంచి భర్తనిచ్చాడమ్మ దేవుడు మీకు అని పాస్టమ్ గారి దగ్గర అంటూ ఉంటే ఆ మురిసిపోతూ ఉంటుంది. ఒకప్పుడు వ్యతిరేకించారని నేను ఆగిపోలా, వాళ్ళు సహకరించలేదని ఆగిపోలా, దేవుని కొరకు నిలబడ్డా. నేను అందుకే చెప్తా, నేను సేవకు వచ్చిన అంటే ఈరోజు ఎంత ఎదిగిపోయిన శ్యామ్ కాదు, ఒకప్పుడు చాలా ఇబ్బందులోంచి వచ్చాను. నేను చాలా నిందించిన వాళ్ళని చూశాను. వీడు పెద్ద స్పీకర్ అయిపోదాం అనుకుంటున్నారా అని హేళన చేసిన వాళ్ళని చూశాను. మీకు అర్థమవుతుందా? ఆ రోజు ఒక మాట చెప్పాను నేను ఆరంభంలో వచ్చినప్పుడు, ఐఎమ్ నాట్ గ్రేట్ స్పీకర్ బట్ ఐఎమ్ గాడ్స్ ప్రీచర్. నేను గొప్ప స్పీకర్ని కాదు, దేవుని బోధకుణ్ణి అని మాట చెప్పా. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.